సంజనాని ఏడిపించిన మనీష్ వాళ్ళని రోజంతా బంధిస్తాడు బిగ్ బాస్. ఫ్లోరా జైలుకి, ప్రియా బాత్రూమ్కి. దట్ ఈజ్ మనీష్. అదే ఆయన మర్యాద. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెంప్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ గట్టిగా కొట్టండి. అడ్వాన్స్డ్ అప్డేట్తో అడ్వాన్స్డ్గా నేను మీ ముందుంటాను. ఎనీహౌ ఈరోజు ఆదివారం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఆదివారం అసలు శనివారం ఎపిసోడ్ దద్దరిల్లిపోయింది. ఆదివారం ఎపిసోడ్ ఇంకా పీక్స్కి వెళ్తుంది అని మనం ఊహించాం. డౌన్ అయితే అవ్వలేదని చెప్పుకోవచ్చు. అయితే శనివారం ఎపిసోడ్ అంత పెప్పు రాలేదని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు నిన్నంతా రంగు పూశారు నాగార్జున గారు. ఈరోజు ఏంటంటే ఆటలో కెప్టెన్ ఎవరు అనేది నిన్న ఎలిమినేట్ అంటే నిన్న ఏంటంటే ఎవోక్ చేశారు కదా మన డెమాన్ పవన్ని. మళ్ళీ ఆ పోటీ కండక్ట్ చేయడం జరిగిందన్నమాట. సో ఆ పోటీలోని మళ్ళీ ఎప్పటిలాగే ఎమాన్యులు, మనీషు, భరణి గారు నలుగురు పోటీకి సిద్ధమయ్యారు. ఈ పోటీలో ఏంటంటే స్కేర్ బాక్స్లు ఉండే, అందులో టైర్లు పెట్టాలి. 4 టైర్లు ఉంటాయి. నలుగురు తీసుకొచ్చి బజర్ నొక్కి నుండి బజర్ ఇచ్చేసినంత వరకు ఆ టైర్లు తీసుకొచ్చి అందులో పెట్టాలి. సో అప్పుడు 3 టైర్లు ఉంటాయి. ఒక టైర్ బయట ఉంటుంది. బయట ఏ టైర్ ఉంటుందో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టు. ఇది దశల వారీగా జరుగుతుంది. ఇది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈజీ, చాలా చిన్న గేమ్. దీనికోసం చాలా చక్కగా జరిగితే మనీష్ తనదైన శైలిలో భరణి గారితో గట్టి పోటీ ఇచ్చి చివరి వరకు చాలా ఫైట్ చేసాడండి. ఫైట్ చేశారు కానీ మనీషు యువతలో ఓడిపోయాడు, భరణి గారు ఓడిపోయారు. ఎందుకంటే బజర్ నొక్కే టైంకి ఎమాన్యుల్ అండ్ పవన్ ఇద్దరు మాత్రమే స్క్వేర్ బాక్స్లోని టైర్లు పెట్టడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇద్దరు ఎలిమినేట్ అయిపోవచ్చు వచ్చింది ఆట నుండి. ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్య పోటీలోని ఫైనల్గా వచ్చేసి డెమాన్ సాధించాడండి. ఎంత సాధించాడంటే ఫైట్ చేసి మరి సాధించాడు. మొత్తానికి ఏంటంటే ఇది కదా మన డెమాన్కి. నిన్నటి వరకు డెమాన్లో కెప్టెన్షిప్ అనేది అందరికీ చూసిన ఆడియన్స్కి కానీ లోపల ఉండే వారికి కానీ అది ఒక రకంగా ఎలా అనిపించిందంటే అది మరి నేను చెప్పడం కూడా బాగోదు. అందుకని చెప్పేసి ఆయన కెప్టెన్షిప్ని రద్దు చేసిన కెప్టెన్షిప్ని ఇప్పుడు తను గెలుచుకున్నాడు. పవన్ అనే వ్యక్తి డెమాన్ అని పిలిపించడానికి అర్హత కలిగిన వ్యక్తిగా మిగిలాడు. ఇప్పుడు అతని కెప్టెన్షిప్ అయితే 7 మిగిలారు. ఆ 7 నుండి ఎలిమినేషన్. భరణి గారు మొట్టమొదటిగా ఎలిమినేషన్ నుండి బయటపడ్డారు. అదేవిధంగా హరీష్ గారు కూడా. ఇది కూడా ఊహించిన పరిణామం ఏంటంటే భరణి గారికి, హరీష్ గారికి 7 నామినేషన్లు ఉన్నాయి రూమ్మేట్స్లో. 7 నామినేషన్లు అత్యధికంగా వచ్చిన నామినేషన్లు ఎలిమినేషన్ కోసం భరణి గారు, హరీష్ గారే. వాళ్ళిద్దరికి అన్ని నామినేషన్ ఇస్తే వాళ్ళు ఎంత బలపడ్డారంటే ఓట్లలో చాలా బలపడ్డారు. వాళ్ళకి చాలా ఓట్లు ఆధిక్యత వచ్చాయి. హరీష్లో కూడాను చాలా మార్పు వచ్చి సాత్వికత. ఈ వీక్ మొత్తం మొదట 3 రోజులు అతను ఏమీ తీసుకోకుండా తన ఒక మూడీగా కూర్చున్నాడు, ఒక మూల పురుషుడిలా అని నాగార్జున గారు కూడాను ఒక జోక్ చేయడం జరిగింది. కానీ ఈ 3 రోజుల తర్వాత ఒక 4 రోజుల నుండి మాత్రం ఆయన కామ్గా నవ్వుతూ చిరుమంతహాసంతో కనిపిస్తున్నాడు. చాలా ఆనందంగా ఉంది. నాగార్జున గారు కూడా అదే చెప్పారు, నువ్వు నవ్వుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉందయ్యా అని. మొత్తానికి ఏంటంటే వాళ్ళిద్దరూ బయటపడ్డారు. కానీ ఆ తర్వాత సుమన్ ఎలాగా కూడాను నామినేషన్ నుండి బయటకు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అది ఊహించినదే. ఆయన ఎలిమినేషన్ అయిపోతేనే ఊహించిన పరిణామం. సో ఆయన నామినేషన్ నుండి బయటకు వచ్చేసారు. తర్వాత డెమాన్ పవన్ కెప్టెన్గా గెలిచారు. ఇక్కడ ఎలిమినేషన్ అయిపోతారా అని అయితే కొంచెం ఉండేది. అతను ఎలిమినేట్ అయిపోతే మాత్రం కెప్టెన్షిప్ పోతుందా, లేకపోతే కెప్టెన్షిప్ ఉందని కానీ ఎలిమినేషన్ నుండి కూడా ఉంటాడు బయట అనేది అనుకున్నాం. కానీ బట్ అతను ఎలిమినేట్ అవ్వలేదు, కెప్టెన్షిప్ని కాపాడుకున్నాడు. 2 బాగున్నాయి. ప్రియా, ఫ్లోరా, మనీష్ మీదే ఎప్పుడు ఈ వారం అంతా వాళ్ళ మీదే మొత్తం న్యూస్ జరిగింది. సో మొత్తానికి ఏంటంటే ప్రియా కూడాను ఉత్కంఠభరితంగా ఆమె ఒక పీక్ స్టేజ్లో నెగ్గేసింది. ఫైనల్గా ఫ్లోరా మనీష్ విషయానికి వచ్చినప్పటికీ ఇది టాస్క్. వీళ్ళిద్దరి మధ్య ఏంటి టాస్క్ ఏం కాదు. నాగార్జున ఆస్క్ ఏంటని ఆస్కారు, అదే ఏఎస్కే ఆస్క్, టాస్క్ కాదు. ఇక్కడ బోరింగ్ పర్సన్ ఎవరు అని చెప్పి అందరిని అడిగారు. యునానిమస్గా అందరూ కూడా బోరింగ్ పర్సన్ ఎవరు అంటే మన ఫ్లోరా గారు గురించి చెప్పారు. ఎందుకు అంటే ఫ్లోరా గారు ఒంటరిగా కూర్చుంటారు, బయటికి రారు, ఏమడిగితే అదే ఆన్సర్ వస్తుంది. ఇంకా ఎక్స్టర్నల్గా ఎక్సెస్గా ఆమె ఫార్వర్డ్ అవ్వరు. ఒకవేళ ఫార్వర్డ్ అయినా బాత్రూంలో షాంపూ ఉంది, మీ టవల్ ఉండిపోయింది, ఇవే చెప్తారు వార్డెన్ లాగా. అంతే తప్పితే ఇంకోటి లేదు. సో బోరింగు, అంత మాట్లాడి ఇవే వస్తాయి కదా, ఎవరు మేము మాట్లాడమండి అని చెప్తూ సమాధానం ఇవ్వడం జరిగింది. ఆఖరికి మనీష్ కూడా ఆమె పేరు చెప్పారు. ఇక ఆమె మాత్రం డెమాన్ పవన్ పేరు చెప్పడం జరిగింది బోరింగ్ అని. డెమాన్ పవన్ పేరు ఎందుకు చెప్పిందంటే ఆమెకి మధ్యలో కనెక్టివిటీ మాటలు లేవని. సరే, ఏదైనప్పటికీ వీళ్ళిద్దరిలో ఎవరు ఫైనల్గా ఉంటారనే విషయంలో ఎప్పటిలాగే రూమ్లో పంపించారు. ఇద్దరిలోని ఒకరు బయటికి,
ఇంకొకరు ఇంట్లోకి. సో ఈ విషయంలో మనీష్ బయటకు వచ్చి, కానీ అట్లీస్ట్ ఈరోజు అనిపించింది ఏంటంటే ఆటలో కెప్టెన్షిప్లో కూడా ఫైట్ చేసినప్పుడు మనీష్ గెలిచుండుంటే, కెప్టెన్గా వచ్చుంటే డెఫినెట్గా మనీష్ కొనసాగి ఉండేవాడు. అదేదో ఫ్లోరాకి పడిపోయింది. అందుకని బిగ్ బాస్ ఆఖరి విషయం, అంటే ఆ షో, నాగార్జున గారు షో జరుగుతున్న ఆఖరి క్షణం వరకు ఎవరు ఎలిమినేట్ అవుతారనేది నాగార్జున గారు కూడా తెలియదు, బిగ్ బాస్ గారు కూడా తెలియదు. ఎందుకంటే ఇదే, అక్కడ మనీష్ అనే వ్యక్తి ఆ కెప్టెన్షిప్లో నాగార్జున గారు ఇప్పుడు ఎలిమినేట్ చేసి కెప్టెన్షిప్ పోటీ పెట్టలేదు. చూడండి బిగ్ బాస్ గొప్పతనం, మనీష్ని ఎలిమినేట్ చేసి పోటీ పెట్టాలి, కానీ మనీష్ని ఎలిమినేట్ చేయకుండా నలుగురు మధ్య పోటీ పెట్టారు. ఆ పోటీ ఉంది కాబట్టి డెఫినెట్గా మనీష్ ఇక్కడ ఉంటారని అనుకున్నాం, ఎందుకంటే ఆ పోటీ ఎందుకు జరుగుతుంది. కానీ ఆ పోటీ అయిన తర్వాత పోటీలో మనీష్ ఓడిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఓడిపోవడం వల్ల బయటికి వెళ్ళిపోలేదు, ఓట్లు లేకపోవడం వల్ల బయటికి వెళ్ళాడు. ఒకవేళ అక్కడ గెలిచి కెప్టెన్షిప్ సంపాదించుంటే డెఫినెట్గా నాగార్జున గారు చివరిలో చెప్పుండేవారు, మనీష్ ఈ రోజు నిజానికి నువ్వు ఎలిమినేట్ కావాల్సింది, కానీ కెప్టెన్షిప్ నువ్వు గెలుచుకున్నావు, అందుకని చివరిలో ఉన్న మార్కులు, ఆ ఒక్క మార్కులో నువ్వు గెలిచావు మనీష్, కంగ్రాచులేషన్స్, నీవు ఈ వారం కొనసాగుతున్నావు, ఇక్కడ నుండి ఆల్ ది బెస్ట్, నువ్వు బాగా ఆడాలి, ఇది కాదు అది కాదు అనే విషయాలు చెప్పుండేవారు. కానీ తన ఒక్క దగ్గర వీరోచితమైన పోరాటం చేశాడు. అయితే ఒకట్లే పోరాడి ఆయన బయటికి వెళ్ళిపోవడం అంటే, యుద్ధంలో గెలిచినచో రాజ్యము, ఓడినచో స్వర్గం దక్కును అని. సో అదేవిధంగా అతను గెలిస్తే కెప్టెన్షిప్ బిగ్ బాస్ ఉండేవాడు, ఓడిపోయాడు కాబట్టి పర్వాలేదు, యుద్ధంలో వీరమరణం అన్నట్టు ఆయన ఓడిపోయి కూడా ఒక వీరోచితంగా అతనే అదే స్టేజ్ మీద కూడా అదే చెప్పాడు మనీష్. ఏం చెప్పాడంటే, నేను చాలా ఫైట్ చేసి వచ్చానండి అంటూ తన మంచితనం ఎక్కడ బయటపడిందంటే, ఇక ఆ మనీష్ మంచితనం గురించి చెప్పుకోవాలంటే, మంచితనం ముందు టాప్ అండ్ బాటమ్ పర్సన్స్ ఎంచుకోమన్నారు. తను బాటమ్ పర్సన్స్లో లోయెస్ట్ బాటం, అంటే బాటంలో చివరి బాటం అనేది ఎవరిదంటే శ్రీజ అని పేరు ఎంచుకున్నారండి మనీష్. ఇక్కడ మాత్రం మనీష్ మర్యాదగానే తను శ్రీజ పేరు ఎంచుకుని, అసలు శ్రీజ అని నేను మొట్టమొదటి చూసి ది బెస్ట్ అని చాలామంది చెప్పేవాడిని, ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది ఏంటంటే ఆమె మాత్రం బాటం లెవెల్లోనే ఉందని. నిజమేనండి, శ్రీజ గారు కూడా అది గుర్తించాలి, వెటకారంగా ఆయన మాట తీసుకోకూడదు. ఆమె ఫస్ట్లో చూసినప్పుడు ఇరిటేషన్ కలిగింది, తర్వాత ఆ మాట చూస్తే ముచ్చటేసింది. ఫస్ట్ వీక్ అంతా బాగుంది, సెకండ్ వీక్ మొత్తం తానా తందానా అని చెప్పాము. ఆల్రెడీ నేను చెప్పాను ఏంటని, తగుదునమ్మా అని ముందుకు వస్తుంది. ఇదే విషయం నాగార్జున గారు నువ్వు ఎందుకు వస్తావు అన్నారు. నిన్న ఆఖరికి పవన్ మళ్ళీ నేను ఆడి గెలుస్తాను సార్ కెప్టెన్షిప్ అన్నా, మళ్ళీ లేచి తోకెత్తింది, కట్ చేశారు, ఇమీడియట్ తోకని కట్ చేశారు మన నాగార్జున గారు. అయితే ఇప్పుడు ఏమైందంటే, శ్రీజ తగుదునమ్మా అని ముందుకు వచ్చేస్తుంది. ఆ తగుదునమ్మా అని శ్రీజ ముందుకు వస్తే, నిన్న పవన్ కెప్టెన్షిప్లో కూడాను శ్రీజ ముందుకు వచ్చి అటు అంటుంటే నాగార్జున గారు అన్నారు, తుత్తుని ప్రతిదానికి వస్తావు నువ్వు, ఇది కాదు కూర్చో అన్నారు. సో అందుకని చెప్పేసి శ్రీజని కూర్చోబెట్టారు. అయితే ఇక్కడ శ్రీజ తర్వాత వచ్చినప్పటికీ ఫ్లోరా సెకండ్ బాటం నుండి, ఎందుకంటే ఎవరిని కలవరని. మూడోది వచ్చేసి సుమన్ శెట్టిని ఎంచుకున్నాడు మనీష్. అరే ఏంటి ఎంత మంచివాడిని సుమన్ శెట్టిని ఎంచుకున్నాడు అంటే, మనీష్ చెప్పింది కూడా కరెక్ట్గా ఉంది. ఏంటంటే సుమన్ ఎవరిని కలవడు, ఎవరితోనే కలవడు, అలా ఒంటరిగా ఉంటాడు, ఎంటర్టైన్ చేయడానికి స్కోప్ ఉన్న సరే చేయట్లేదు అనే విషయం చెప్పాడు. అయితే ఇంకో విషయం ఏంటంటే, తను నామినేట్ అయ్యి బయటికి వెళ్ళడానికి కారణం కూడా సుమన్ కూడా ఒకడే కాబట్టి తను చెప్పిన తప్పు లేదు అనిపించింది. ఎందుకంటే సుమన్ గారు ఆ రోజు చెప్పిన రీజన్స్ ఏంటంటే, తను డోర్ దగ్గర అడ్డుకుంటాడు, నన్ను చూసి మీకు లోపల పని ఉందని అడుగుతాడని. ఇది అంత రీజన్గా అనిపించలేదండి సుమన్ గారు చెప్పింది. ఆయన రెండు ప్రియా గురించి చెప్పారు నామినేషన్కి, అదేవిధంగా మన మనీష్ గురించి చెప్పారు. సో ఈరోజు మనీష్ బయటికి వెళ్ళిపోవడానికి కారణం 2 ఓట్లు ఉంటే బయటికి వెళ్ళిపోతారు కదా, అందులో సుమన్ కూడా ఒకటి కాబట్టి సుమన్ క్యాల్కులేటెడ్గా సుమన్ అనే వ్యక్తి రీజనబుల్గా అతన్ని ఆపుంటుంటే డెఫినెట్గా అతన్ని ఇచ్చేసి ఉండేవాడు కదా, రీజన్ లెస్గా. ఇప్పుడు అదేవిధంగా ఇమాన్యుల్ కూడా నామినేట్ చేశాడు, కానీ ఇమాన్యుల్ నామినేట్ చేసిన దాంట్లో అర్థం ఉంది కాబట్టి ఇమాన్యుల్ ఏం చేశాడంటే టాప్ పర్సన్స్లో 2వ ఫోటో పెట్టాడండి. ఇమాన్యుల్ రిజెక్ట్, ఎందుకంటే ఇమాన్యుల్ నామినేట్ చేసినా మీరు నామినేషన్ చేసిన దానికి ఒక అర్థం ఉంది. ఇమాన్యుల్ చేసిన దానికి, మనీష్కి నామినేట్ చేయడానికి ఇమాన్యుల్ నామినేట్ చేయడానికి ఒక అర్థం ఉంది కాబట్టి అతన్ని మాత్రం తీసుకొచ్చి బాటంలో పెట్టలే, టాప్లోనే పెట్టాడు. అసలు అర్థం పర్థం లేదు కదా, మనీష్ని నామినేట్ చేయడానికి అర్థం పర్థం లేని రీజన్ చెప్పాడు సుమన్ అక్కడ. ఇది మనం ఒప్పేసుకోవాలి. కాబట్టి ఏంటంటే ఆయన నామినేట్ చేయకపోయింటే ఈరోజు మనీష్ వెళ్ళకపోయింటాడు, ఎందుకంటే 2 ఓట్లు ఉండాలి, బట్ నామినేట్ చేయడం జరిగింది. సో అది రీజన్ లేకుండా ఉండి అది కౌంట్ పెరిగిపోయింది ఆయనకి. దానివల్ల సుమన్ శెట్టే కారణం అయ్యాడు మనీష్ బయటికి వెళ్ళిపోవడానికి. కాబట్టి ఏంటంటే సుమన్ శెట్టిని నీ ఆట నువ్వు ఆడు,
పక్క వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు అని చెప్పారు. నిజమే, ఆ రోజు సంజనా గారితో ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఒక పక్కన ఇంకోళ్ళు పెడితే ఇంకోళ్ళతో ఆటకి తన వంతుగా కాకుండా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు సుమన్ శెట్టి. ఆ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా తన ఓన్ తను చూపించాలి, తన ఉండే, ఎందుకంటే తను ఎలాగైనా తను మాట్లాడుతున్నాడు, తను ఫైట్ చేస్తున్నాడు, తను ఆట ఆడుతున్నాడు, తను ఓన్గా తనకు ఉండాలి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఆ విషయాన్ని మనీష్ చెప్పాడు. నిజానికి ఈ 3 విషయాలు కూడా నాకు చక్కగా నచ్చి ఫస్ట్ ఎందుకు అనుకున్నాను, తర్వాత మాత్రం క్లారిటీ ఉంది. ఇక టాప్ పర్సన్స్ ఎవరంటే ఆయనకు ప్రతిసారి మనీష్కి ఆటల్లో అడ్డుపడుతున్న బర్నీ గారు ఈరోజు ఓడిపోవడానికి కూడా కారణమయ్యారు. బర్నీ గారు అయినా సరే, అంటే కెప్టెన్గా ఓడిపోవడానికి అయినా సరే అతను ఆట అతను ఆడారు అని అతను వీరోచితం చూసేనని టాప్ 1లో పెట్టాడు. ఇమాన్యుల్ని తను నామినేట్ చేసినా సరే ఇమాన్యుల్ కూడా తన ఆట తను ఆడాడు, తనలో ఉన్న స్పోర్టివ్నెస్ నేను నచ్చాను కాబట్టి ఆ స్పోర్టివ్నెస్ అలాగే కొనసాగింది, టాప్ 2లో పెట్టాడు. ఆ తర్వాత టాప్ 3 పొజిషన్కి ఇద్దరు పెడదామని రిక్వెస్ట్ చేసుకుని ఇద్దరు ఫోటోలు పెట్టాడు, సంజనాని హరీష్ని. హరీష్ గురించి ఫస్ట్ చెప్పాడు. హరీష్ గారు వచ్చేసి ఫస్ట్ ఏమనుకున్నా సరే అతను ఆట అతను ఆడుతున్నారు, హరీష్ గారు మీరు అలాగే ఉండండి అంటూ హరీష్ గారి గురించి కూడా మంచి మాటలు చెప్పి ఆయన వెళ్తూ చివరికి మనీష్ మాత్రం సంజనాన్ని ఏడిపించాడండి, కంటతడి పెట్టించాడు. అది ఎలా ఏడిపించాడంటే ఆ సంజన ఏడుస్తుంటే చూసిన నాకు కూడా నిజంగా చెప్తున్నాను, ఐ ప్రామిస్ నాకు ఏడుపు వచ్చింది. నిజంగా మనీష్ అనే వ్యక్తి ఇదే కోణం రూమ్లో చేసుంటే నిజంగా మనీష్కి మర్యాద కాదు, అదే మన పిఆర్ పెరిగిపోయాడు. ఆ మనీష్ అంత మర్యాద గల వ్యక్తి ఏంటంటే మనీష్ రూమ్లో తనేడ్చాడు కానీ మనల్ని ఏడిపించలేకపోయాడు, వెళ్ళిపోతే మనల్ని ఏడిపించాడు. అంటే సంజనా గారికి చెప్పారు, లోపలికి వెళ్ళిన తర్వాత నాకేం పని లేదు, నాకు పని ఇవ్వండి అని ఎంతోమందికి అడిగాను, ఎవరూ నాకు పని ఇవ్వలేదు, ఎందుకంటే ఎవరాట వాళ్ళది. కానీ సంజన మాత్రం మనీష్కి పిలిచి పని ఇచ్చింది, ఒక సంచాలకుడిగా కానీ ఏదైతేనేమి. ఇన్ ద సేమ్ టైం తనకు పని లేకపోయినా సరే తన పనిని క్రియేట్ చేసుకుంది, కోడిగుడ్డును దొంగలాడినట్టు ఇంకోలాగా. సో అనేది ఆమె లాంటి స్పోర్టివ్నెస్ కావాలి. కాబట్టి నేను సంజనాని మిస్ అవుతున్నాను, ఐ మిస్ యూ సంజనా గారు అని ఏడ్చాడు, సంజనాని ఏడిపించారు. ఆ సిచ్యువేషన్ మనల్ని కూడా కంటతడి పెట్టింది. నిజంగా మనీష్ యు ఆర్ గ్రేట్. అందుకనే దట్ ఈజ్ మనీష్, అదే ఆయన మర్యాద. ఎందుకంటే తనల్ని ఓడించాడు కదా అనే వ్యక్తుల్ని బాటంలో పెట్టలేదు, తనల్ని గెలిపించారనే వ్యక్తుల్ని టాప్లో పెట్టలేదు. భరణిని ఇమాన్యుల్ని టాప్లో పెట్టారు, సంజనాని హరీష్ని టాప్లోనే పెట్టారు వాళ్ళ తర్వాతే. ఫ్లోరా గారు ఏం అనకపోయినా సరే ఆమెకి టాప్లో పెడదామా ఇట్లా, కానీ చాలా క్యాల్కులేటెడ్గా ఆలోచించాడండి, రీజనబుల్గా చెప్పాడండి మనీష్. అప్పుడు నిజంగా మనీష్ ఈ స్ట్రాటజీ లోపల ఎందుకు వర్కౌట్ అవ్వలే కానీ బయటికి వెళ్ళిపోతూ కాబట్టి మీ స్ట్రాటజీ వర్కౌట్ అయిందండి, హ్యాట్స్ ఆఫ్. ఇక ఆయన వెళ్ళిపోతూ బిగ్ బాంబ్ వేయాలి. బిగ్ బాంబ్ ఏంటంటే ఫ్లోరా గారు అందరి చేత కూడాను ఆమె బోర్ అనిపించుకుంది కాబట్టి జైల్లోకి వెళ్ళిపోతుంది ఈ వారం. ఆమె జైల్లోకి వెళ్ళిపోతున్న కారణంగా ఆమె పని వాష్రూమ్స్ క్లీన్ చేయడం అది మిగిలిపోయింది. ఆ వాష్రూమ్ క్లీన్ చేయడం అనేది ఎవరికి మీరు బిగ్ బాంబ్గా వేస్తారు అని నాగార్జున గారు అడిగితే, నాకు లవ్ అండ్ హేట్ అనే ఒక వ్యక్తి నాకు తెలుసు అంటే ఏంటంటే మన ప్రియా గారికి నేను వేస్తున్నానండి అన్న. సో ప్రియా గారికి ఆ బిగ్ బాంబ్ వేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రియా గారికి వేస్తారని నాకు తెలుసు కూడా, ఎందుకంటే అతను భోజనం కూడా మానేస్తాను, ప్రియా గారు పర్యవేక్షణలో వంట జరుగుతుంది కాబట్టి అన్నారు. కాబట్టి ఆ లైక్ అండ్ హేట్ రెండు ఉండడం వల్ల ప్రియా గారికి ఆ బాత్రూమ్ కడగడం అనేది బిగ్ బాంబ్ వేసి వెళ్ళిపోయారు. సో ఆ తర్వాత వచ్చినప్పటికీ సంజనాని ఏడిపించిన మనీష్ ఫ్లోరా జైలుకి, ప్రియా బాత్రూమ్కి, దట్ ఈజ్ మనీష్, అదే ఆయన మర్యాద చెప్పుకున్నాం. ఇక వాళ్ళని రోజంతా బంధిస్తాడు బిగ్ బాస్. ఎవరిని? యాక్చువల్గా ఆదివారం ఎవరైతే ఎలిమినేట్ అయిపోతారో నిజానికి అది ఆదివారం ఎలిమినేట్ అవ్వరు, శనివారం సాయంత్రం ఎలిమినేట్ అవుతారు. శనివారం మార్నింగ్ నాగార్జున గారితో షూటింగ్ జరుగుద్ది, శనివారం కార్యక్రమం. ఆదివారం ఉంది, శనివారం సాయంత్రం జరుగుద్ది. శనివారం సాయంత్రమే ఎలిమినేషన్ అనేది జరిగిపోయిన తర్వాత ఎలిమినేషన్ పలానా వాళ్ళు అయ్యారని మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఆదివారం నాడు రాత్రి మనకు తెలుస్తుంది. కానీ ఆదివారం రాత్రి తెలుస్తుంది కానీ మనీష్ అనే వ్యక్తి ఇప్పుడు మనీష్ గారు వెళ్ళిపోయారు, లాస్ట్ వీక్ సృష్టి గారు వెళ్ళిపోయారు శనివారం. మరి ఇప్పుడు మనీష్ గారు వెళ్ళిపోయారు శనివారం. మరి ఆదివారం మనకి ఎపిసోడ్ వచ్చింది. వీళ్ళు బయటికి వెళ్ళిపోతే నిజానికి మనీష్ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతాడో లీక్ అయిపోతుంది. ఇప్పటికే లీక్ అయిపోతుంది, నాలాంటి వాళ్ళు అనాలిసిస్ చేసి చెప్తారు, కొంతమంది లీక్ అయిపోయి ఎలా వాళ్ళకి మొత్తానికి వచ్చేస్తుంది. కానీ ఎంతో కొంత 99% మేము చెప్తే కానీ 1% మాకు కూడా భయం వేస్తుంది, అది అవునా కాదని. 99% ఎందుకు ఓటింగ్ బట్టి అక్కడ మాటలు బట్టి అన్నిటి బట్టి మేము చెప్తాం 99%. 1% మాకు భయమే. కానీ 1% కూడా బయటికి రాకూడదు అని చెప్పేసి ఏం చేస్తారంటే బిగ్ బాస్ శనివారం నాడు సాయంత్రం ప్రోగ్రాం అయిపోయిన వెంటనే
వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఒక హోటల్లో, అది కూడా ఏ హోటల్లో ఉంచారో కూడా వాళ్ళకు కూడా తెలియదు, జాగ్రత్తగా తీసుకెళ్ళి కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్ళి ఒక చోటకి తీసుకెళ్ళి ఒక దోషిలా తీసుకెళ్ళి ఆ హోటల్లో భద్రంగా దాచిపెడతారు. బిగ్ బాస్ టీం భద్రంగా దాచిపెట్టి ఆ వ్యక్తి పలానాని ఎవరికి తెలియని, ఎవరు సెక్యూరిటీ కూడా చుట్టూ ఉంటుంది, ఆ వ్యక్తిని తీసుకొని లోపల దాచిపెడతారు. దాచిపెట్టిన రూమ్లో అట్లీస్ట్ ల్యాండ్ లైన్ కూడా ఉండదు, వాళ్ళ సెల్ ఫోన్ మాట దేవుడు ల్యాండ్ లైన్ కూడా ఉండదు. వాళ్ళకి ఏమైనా కాఫీ టీ కావాలంటే ఎలాగా, ఇద్దరు వ్యక్తులను బయట ఉంచుతారు, లేడీస్ అయితే లేడీస్ని, జెంట్స్ అయితే జెంట్స్ని. ఆ ఇద్దరు వ్యక్తులు ఈ తలుపు తీసిన సూట్ రూమ్, ఈ తలుపు తీస్తే ఆ సూట్లో ఉంటారు. అవతల ఏం కావాలి మేడం, ఏం కావాలి సార్ అని అడుగుతారు. మాకు పలానా కావాలంటే వీళ్ళు ఆర్డర్ చేస్తారే కానీ ఆ బాయ్ కూడా లోపలికి వచ్చి వీళ్ళు చూడడానికి లేదు. ఎందుకు లేదు అంటే, ఒకవేళ బాయ్ చూసినా సరే, హే మనీష్ గారు బయటకు వచ్చారు, మనీష్ గారు బయటకు వచ్చారు నా బాయ్నే అందరూ చెప్పచ్చు. హోటల్లో బయటకు వెళ్ళిపోద్ది న్యూస్. లేదా హోటల్లో ఉన్నారంటే హోటల్కి చాలామంది ప్రెస్ వాళ్ళు కూడా వచ్చేవచ్చు. అందుకని చెప్పేసి ఈ మనీష్ గారు కానీ సృష్టి కానీ రేపు ఇంకెవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళని కానీ లోపలికి తీసుకొచ్చి వరకు ఆ హోటల్ వాళ్ళకు కూడా తెలియదు, అంత భద్రంగా దాచిపెడతారు. 24 గంటలు అయిపోయిందంట. అంటే నిన్న రాత్రి షూటింగ్ అయిపోయింది కదా, ఈరోజు టెలికాస్ట్ అయిపోయింది కదా, టెలికాస్ట్ అవుతున్నప్పుడు అడుగుతారు, మీ ఇంటి వాళ్ళకి ఎవరికైనా పిలవాలా చెప్పండి, మిమ్మల్ని పంపించేస్తామని. అప్పుడు అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళు వస్తారు, ఇంటి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళకి అప్పచెప్పేస్తారు, ఈ వ్యక్తిని వాళ్ళ ఇంటి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కారులోనూ దేంట్లోనూ. ఆ విధంగా ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 1 డే వరకు బంధించేస్తారు. సెల్ ఫోన్ ఉండదు, ల్యాండ్ లైన్ ఉండదు, ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు, అసలు మనం ఎక్కడున్నాం కూడా తెలియదు. ఈ విధంగా బంధించేస్తారన్నమాట. సో ఈ విధంగా వాళ్ళని బంధించిన తర్వాత మరుసటి రోజు వాళ్ళు బయట ప్రపంచానికి వెళ్తారు. సో ఇంత జాగ్రత్తగా పకడ్బందీగా బిగ్ బాస్ తీసుకున్నా సరే, నాలాంటి వాళ్ళు గెస్ట్ చేసో ఇంకొకలాగో తెలుసుకుని ఒక రోజు ముందే చెప్పడానికి ప్రయత్నాలు మేము చేస్తున్నాం. చెప్పాను కదా, అది కూడా 99%, 100% అని ఎప్పుడు చెప్పం జరుగుతుందని చెప్తాం ఖచ్చితంగా. 99%, 1% మిస్ అవ్వచ్చు కూడా. ఎందుకంటే ఒక్కోసారి స్టేజ్ మీదకి ఎక్కించి కూడా మీరు ఈ వారం ఎలిమినేట్ అవ్వలేదు, వెనక్కి వెళ్ళిపోయిన అనే సందర్భాలు కూడా ఉన్నాయి. సో అది ఎనీహౌ, ఇలాంటి ఎన్నో అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బై. వెయిట్ చేస్తుండండి, వాచ్ చేస్తూ ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్.